డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాలను నియంత్రించి వాహన చోదకులను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించడం జరిగిందని విశ్రాంత రవాణా శాఖ అధికారి చిక్కం రామచంద్రరావు తెలిపారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం స్థానిక ఎస్ఎంఎస్ రోటరీ సర్వీస్ సెంటర్లో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ టీవీ గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. గోల్డెన్ జూబ్లీ క్లబ్కు చెందిన సీనియర్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విశ్రాంతి అధికారి చిక్కం రామచంద్రరావుకు అతి ప్రతిష్టాత్మకమైన కామధేను అవార్డు స్వీకరించిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వీఎస్ రావు, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా చిక్కం రామచంద్రరావు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా వేలాది మంది మృత్యువాత పడుతున్నారని, వారిని రక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించడం జరిగిందని, దానిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమీక్షించి అమలు చేయడానికి రోటరీ వంటి అంతర్జాతీయ వేదికపై ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందిగా డాక్టర్ ఎస్వీఎస్ రావును కోరారు. త్వరలో కాకినాడలో జరగనున్న రోటరీ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లో ఈ అంశాన్ని సమీక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై విశ్లేషణాత్మకమైన ప్రసంగం సభ్యులందరినీ ఆకట్టుకుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో రోటరీ వంటి అంతర్జాతీయ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, అదేవిధంగా ప్రపంచ మానవాళిని రక్షించే ఈ బృహత్ కార్యక్రమానికి చేయూతను అందించాల్సిందిగా చిక్కం విజ్ఞప్తి చేశారు. ఇదే వేదికపై క్లబ్ అధ్యక్షులు డాక్టర్ టీవీ గోపీనాథ్, చేత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ సంయుక్తంగా స్పాన్సర్ చేసిన సేవా కార్యక్రమాన్ని డాక్టర్ రావు లాంఛనంగా ప్రారంభించి సుమారు 30,000 రూపాయలు విలువ చేసే 25 మంది పిల్లలకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకున్న క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ పరశురామ్ను సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ కార్యదర్శి డాక్టర్ సానా ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, రోటరీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి నల్లమిల్లి మాచారెడ్డి, జీకే శ్రీనివాస్, చిరంజీవి రెడ్డి, ఉమామహేశ్వరరావు, సాంబశివరావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ చందు, గొడవర్తి సత్యమూర్తి, వై శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. సో ఈ సమాజాన్ని మర్చిపోవద్దనేది, ఈ సమాజాన్ని ఎంతో మంది మనం చెయ్యాలి అనేది నాకు ఎందుకో నా మనసులో అట్లా కోరింది. సో అప్పటికే నేనేంటంటే మేము వైజాగ్లో ఉండేటప్పుడు ఎక్కువ అనాథాశ్రమంలో మా బర్త్డేలు కానీ లేకపోతే ఏమైనా కానీ కావాలంటే అక్కడికి వెళ్ళి చేసుకునేవాళ్ళు. సో ఆ చేసుకునేటప్పుడు నాకు ఎందుకో వాళ్ళ గురించి పూర్తిగా లోతుగా తెలుసుకోవాలి, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది నేను కొంచెం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశాను. చేసినప్పుడు ఏంటంటే అక్కడ నిజంగానే చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకని అంటే పుట్టుకతో అనాథలో పిల్లలు అంటే తల్లిదండ్రులు లేనివారు, అంటే తల్లిదండ్రులు లేకపోవడం అంటే మనకు తెలుసు, ఒక్కొక్కసారి వదిలేయడం ఇంకోటి చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కుల ధృవీకరణ పత్రం ఇవ్వరు. కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఓసీగా ట్రీట్ అవుతారు. అది చాలా అన్యాయం అనిపించింది నాకు. యాక్చువల్గా నా ఉద్దేశంలో అప్పుడు ఏమనిపించిందంటే, ఈ భారతదేశంలో అసలు రిజర్వేషన్స్ అంటూ ఉంటే దానికి మొదటి కారకులు, మొదటి అర్హులు అనాథులు అనేది నాకు అనిపించింది. సో దీన్ని ఈ రిజర్వేషన్స్ కోసమని నేను ఏదైనా పోరాటం చేయాలి, ఏదో ఒకటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో నేను చాలామంది కొంచెం